ప్రతి నెలలో కూడా పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉన్నదో ఆ నక్షత్రము యొక్క పేరుతో ఆ మాసమును సంబోధించి ఆ నామముతో మనం పిలుచుకునేటువంటి సంప్రదాయం భారతీయ సనాతన ధర్మం. చిత్తా నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే చైత్రమాసం, విశాఖ నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే వైశాఖ మాసం, అలాగే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వస్తుంది. అయితే ఆయా మాసములలో ఆయా నక్షత్రములు ఎప్పుడు వస్తాయి అంటే పౌర్ణమి నాడే వస్తాయి. పౌర్ణమి నాడు ఏ నక్షత్రము ఉన్నదో ఆ నక్షత్ర నామముతో ఆ మాసము మొత్తము లోకంతో పిలువబడుచున్నది, చెప్పబడుచున్నది, ఆ పేరుతోనే చెప్పబడుతున్నది. కనుక పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఏ మాసంలో ఉంటుందో ఆ మాసం మొత్తాన్ని కార్తీక మాసం, కృత్తికా నక్షత్రం కనుక ఆ నక్షత్రమునకు ప్రధానమైనటువంటిది ఏదయ్యా అంటే ఆ మాసం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఎవరు అవతరించారు అంటే సాక్షాత్తు దేవసేనకు నాయకుడై దేవతలకు రక్షణ కొరకు రాక్షసులతో యుద్ధాన్ని చేసి తారకాసురుడు అనబడేటువంటి ఒకానొక మూర్ఖుడైన బలీయుడైన రాక్షసుని సంహరించి దేవతలకందరికీ కూడా క్షేమాన్ని కలిగించినటువంటి ఈశ్వర పుత్రుడైనటువంటి షణ్ముఖుడు అవతరించిన రోజు కృత్తికా నక్షత్రం. ఆ కృత్తికా నక్షత్రం నాడు ఉన్నటువంటి ఆ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. ఆ పౌర్ణమి నాడు చేసినటువంటి దానం కానీ, ఆ పౌర్ణమి నాడు చేసినటువంటి స్నానం కానీ, ఆ పౌర్ణమి నాడు చేసినటువంటి దీపారాధన కానీ, అంతేకాదు ఆ పౌర్ణమి నాడు ఉన్న ఉపవాసము కానీ, కేవలం 3 మాత్రమే కాకుండా కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు కూడా గొప్పవి.